హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి ఇలాగా మనకి సోప్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా మిగిలిపోతూ ఉంటాయి కదండి, అవి మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా వచ్చేసి మనం కొబ్బరి తురుముకుంటూ ఉంటాం కదండి, ఆ ప్లేట్ని అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సోప్ ముక్కలన్నింటినీ ఇలా తురిమేసుకోవాలన్నమాట. మెత్తటి పౌడర్లో వచ్చేటట్టు తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత నాప్థలిన్ బాల్స్ అయితే ఒక 2 అయితే తీసుకున్నాయండి. వీటిని కూడా మనం ఈ విధంగా పొడిలాగా దంచి వేసుకోవాలి. సోప్ పౌడర్, ఈ నాప్థలిన్ బాల్స్ పౌడర్ 2 ఈ విధంగా కలిపేసుకొని యూజ్ అండ్ త్రో మాస్క్ అయితే ఉంటాయి కదండి, ఆ మాస్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి ఒక పాకెట్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఈ మాస్క్ లోపలికి వేసేసుకొని మనం ముందే కట్ చేసుకున్నాం కదండి, ఆ థ్రెడ్ తోటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ థ్రెడ్ తోటి ఒక నాటైతే వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. దీన్ని మనము హ్యాంగ్ చేసుకోవడానికి చూడండి ఇలాగ చక్కగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాష్రూమ్లో మనము వాటర్ అయితే ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ ఉంటాం కదండి, దానికి లోపల ఇలాగ హ్యాంగ్ చేసేసుకొని మనము వాటర్ ఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ ఫ్రెష్ చేసినప్పుడల్లా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి బ్యాడ్ స్మెల్ రావడము అలా కూడా లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి కానివ్వండి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి ఏమంటే మనకి ఒక్కొక్కసారి అవి తిన్నప్పుడు కోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట. తలస్నానం చేసినప్పుడు తినాలన్నా, లేదు అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు తిన్నామనుకోండి వెంటనే కోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకు అస్సలు జలుబు చేయకుండా ఉంటుంది. మనం తీసుకున్న ఆరెంజెస్ అన్నింటినీ కూడా ఇలాగ కట్ చేసుకొని మనము వీటిని పొట్టు కూడా నీట్గా సపరేట్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి అలా సపరేట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తినేస్తారనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ముక్కల పైన మనము కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ ఇవి 2 వేసేసుకొని తిన్నామనుకోండి, ఈ ఆరెంజెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనము ఆరెంజెస్ అలాగే ఒలుచుకొని తింటూ ఉంటాం కదండి, ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి కానివ్వండి, అలా తినేదానికంటే కూడా ఇలా ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారనమాట. 90s కిడ్స్ అయితే ఇలాగే తినేవాళ్ళండి. ఆ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నేనైతే ట్రై చేశానన్నమాట. ఇలా తిన్నామనుకోండి మనకి తల స్నానం చేసినప్పుడు తిన్నా కూడా జలుబు అయితే అస్సలు చేయదు. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా అస్సలు జలుబు అయితే చేయదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ అయితే తయారు చేయబోతున్నానండి. ఈ నూడిల్స్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట. నేనైతే ఇక్కడ హక్కా నూడిల్స్ తీసుకున్నానండి. అలాగే కొద్దిగా వెజిటేబుల్స్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే పెట్టుకున్నానండి. నూడిల్స్ని ఫస్ట్గా మనం ఉడికించి పెట్టుకోవాలన్నమాట. వాటర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న ఈ నూడిల్స్ని వేసేసుకొని మరి మెత్తగా కాకుండా ఒక 70-80% ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మనం చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి ఆ నూడిల్స్ కట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూడిల్స్ని ఈ చిల్లుల గరిటె కానివ్వండి, లేదు అంటే చిల్లుల బౌల్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకొని పైన నుండి కొద్దిగా నార్మల్ వాటర్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ నూడిల్స్కి అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. నూడిల్స్ ఒకటికొకటి అంటుకోకుండా ఉండటానికి ఇలాగ ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని, ఒక ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఇవి రెండింటిని
ఈ విధంగా కొంచెం లైట్గా అలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసేసుకోవాలి. ఫస్ట్గా వచ్చేసి క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనము ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఊరికే 1 నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ దాకా వెనిగర్ అయితే వేస్తున్నానండి. ఈ వెనిగర్ వేసుకోవడం వల్ల ఈ నూడిల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే 1 స్పూన్ దాకా చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసేసుకొని మరొక నిమిషం పాటు ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఈ విధంగా వేసేసుకొని ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 ఫోర్క్ స్పూన్స్ అయితే తీసేసుకొని మిక్స్ చేస్తున్నాను. ప్యాన్ కొంచెం పెద్దగా ఉండిందనుకోండి, మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా టమాటో సాస్ని అయితే వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. నేనైతే ఇందులో సోయా సాసు, చిల్లీ సాసు అవి ఏమీ వేయట్లేదండి. ఇంతే టమాటో సాస్ ఒక్కటే వేసుకున్నాను అనమాట. సాసులు వేస్తే మా పిల్లలు పెద్దగా ఇష్టపడరు అనేసి నేనైతే సాస్ వేయకుండా చేసుకున్నాను. మీరు కావాలి అంటే సోయా సాసు, చిల్లీ సాసు అన్నీ వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఆకులను అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ నూడిల్స్ చక్కగా రెడీ అయిపోయాయి. ఇలాగా వేడిగా సర్వ్ చేసుకున్నామనుకోండి, ఈ నూడిల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ నూడిల్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ కొద్దిగా వామాకులను అయితే తీసుకున్నాను. ఈ వామాకులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కదండి. జలుబు చేసినప్పుడు కానివ్వండి, విపరీతంగా దగ్గు ఉంటుంది కదండి, అలా దగ్గున్న వాళ్ళకి ఈ వామాకులు తీసుకున్నారనుకోండి, దగ్గు అయితే ఇట్టే మేలైపోతుంది అనమాట. దగ్గు ఎక్కువగా ఉంది అనేవాళ్ళు ఇలాగా ఒక వామాకు అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కల్లు ఉప్పుని ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగే డైరెక్ట్గా తినేయాలన్నమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఈ ఆకుని అయితే కోసుకొని కొద్దిగా కల్లు ఉప్పు పెట్టేసుకొని తిన్నామనుకోండి, దగ్గు అయితే చాలా వరకు క్లియర్ అవుతుందండి. ఇలాగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఆ పిల్లలకైతే 2-3 వామాకులు తీసేసుకొని దంచేసుకొని వాటి నుండి రసం వస్తుంది కదండి, ఆ రసము కొద్దిగా తేనెని మిక్స్ చేసి పిల్లలకి తినిపించామనుకోండి, చాలా వరకు ఎంత దగ్గున్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ వామాకులతో కషాయం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి, నేనైతే 1 గ్లాస్ వాటర్ని ఈ విధంగా ముందే మరిగించి పెట్టుకున్నానండి. ఇలా మరుగుతూ ఉన్న వాటర్లో మనం తీసుకున్న ఈ వామాకులను వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కదండి, ఆ వాటర్ మనకి 1/2 గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఈ ఆకులు మరిగే కొద్దీ వాటర్ మనకి కొంచెం గ్రీన్ కలర్లోకి మారుతూ ఉంటుందన్నమాట. ఈ ఆకుల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఈ ఆకుల్ని నమిలారనుకోండి, ఆ నోటి దుర్వాసన కూడా ఉండదన్నమాట. అలాగే తలనొప్పి ఉన్న వాళ్ళు ఈ రసాన్ని అప్లై చేసుకున్నారనుకోండి, తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది. వాము గింజలు మన ఆరోగ్యానికి ఎంతైతే మేలు చేస్తాయో, ఈ వాము ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి. ఏవైనా మనకి చేతి మీద పురుగులు కుట్టాయి అనుకోండి, కందిరీగలు కానివ్వండి, వేరే ఏమైనా పురుగులు కుట్టినప్పుడు ఈ వామాకుల రసం మనం రాసుకున్నాం అనుకోండి, విషం బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకి దొద్దులు రాకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కషాయం అంతా మనం ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసేసుకొని 1 స్పూన్ దాకా తేనెనైతే మిక్స్ చేస్తున్నానండి. ఈ తేనె అయితే ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఈ వాము ఆకులు మనకు కొంచెం ఘాటుకుంటాయి కాబట్టి కొంచెం తేనె మిక్స్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు చక్కగా తాగేస్తారనమాట. ఈ వాటర్ మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె మిక్స్ చేసుకొని వెంటనే తాగేయాలి. ఈ సమ్మర్లో మనకి ఒళ్ళంతా వేడిగా ఉండి తలనొప్పి రావడము, జ్వరము రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలాగా వామాకులు కషాయం చేసుకొని తాగారనుకోండి, ఎంత వేడున్నా, తలనొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా ఇట్టే తగ్గిపోతాయి. ఇంకా మీకు కడుపు నొప్పి ఉన్నా, కడుపుకు సంబంధించినవి ఏవైనా కూడా
ఈ వామాకులు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు డైరెక్ట్గా ఈ ఆకుల్ని నమిలి తినేసారనుకోండి, మీ కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవైనా కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుందండి. మనకి ఎక్కువ కోల్డ్ అయిపోయి ముక్కులంతా బ్లాక్ అయిపోయి ఉంటాయి కదండి, అలాంటప్పుడు 4 ఆకుల్ని దంచేసుకొని ఆ వాసనని పీల్చామనుకోండి, ముక్కులకి చాలా వరకు రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. ఈ వాము ఆకులు మనకి ఎన్నో విధాలుగా పనిచేస్తాయండి. మనం కషాయమైనా చేసి తీసుకోవచ్చు, లేదు అంటే ఆకుల్ని అలాగే డైరెక్ట్గా అయినా కూడా తినొచ్చు. పిల్లలకి మందగిచ్చి ఆకలి వేయకుండా భోజనం తినకుండా ఉంటారు కదండి, అలాంటి పిల్లలకి ఈ వాము ఆకులు తినిపించామనుకోండి, భోజనం కూడా చక్కగా చేస్తారు. ఆకలి కూడా బాగా వేస్తుంది, జీర్ణం కూడా చక్కగా అవుతుంది. చూసారు కదండి, వాము ఆకులు మనకి ఎన్ని విధాలుగా మేలు చేస్తాయి అనేదైతే. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఎలాంటి కడుపు నొప్పి సమస్యలున్నా, దగ్గు సమస్యలున్నా ఇట్టే క్లియర్ అయిపోతాయి. మనం పట్టు శారీస్ని బీరువాల్లో పెట్టేటప్పుడు హ్యాంగర్ తగిలించి బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటాము, లేదు అంటే కబోర్డ్లో తగిలించేస్తూ ఉంటాము. శారీ పెట్టేటప్పుడు బ్లౌజ్ని అయితే పెట్టగలం, కానీ శారీ పిటికోట్ని అయితే పెట్టలేం కదండి. ఇప్పుడైతే అన్నీ ఒకే చోట ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అలాగే మీరు కూడా ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఇలా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పిటికోట్ని కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పిటికోట్ని కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం శారీ మడిచినట్టు కాకుండా ఇలా పైన నుండి హ్యాంగర్ బయటకి ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బయటకు తీసేసుకొని మనం నార్మల్గా హ్యాంగర్కి ఎలాగైతే శారీని సెట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా సెట్ చేసేసుకోవడమే. ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం కబోర్డ్లో తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అన్నీ ఒకే చోట సెట్ లాగా చిక్తాయి అనమాట, ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్తోనే ఎక్కువ శారీస్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఒక చోట, శారీ ఒక చోట లేకుండా మనకు అన్ని ఒకే సెట్ లాగా ఉంటాయన్నమాట. అందులోనే పిటికోట్ కూడా పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే మనందరికి చాలా బాగా యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా పూరీలు చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మనము ఒకేసారి 10 పూరీలైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్గా చపాతీ పిండి వచ్చేసి మనం కొంచెం ఎక్కువగానే తీసేసుకొని ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ పెద్ద చపాతీని అయితే రెడీ చేసుకోవాలి. చపాతీ పిండి వచ్చేసి మనకు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. మరి మనకు అంత మందంగానూ ఉండద్దు, అంత పలుచగానూ ఉండద్దండి, మీడియంగా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇంత పెద్ద చపాతీని అయితే రోల్ చేసి పెట్టుకున్నాను. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్టీల్ బాక్స్ కానివ్వండి, లేదు అంటే ఇలాంటి బౌల్ ఉంటుంది కదండి, తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న బౌల్ కొంచెం షార్ప్గా ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి, అప్పుడు పూరీలు చాలా ఈజీగా ఈ విధంగా రోల్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఒకేసారి 8 పూరీలను అయితే రెడీ చేసేసుకున్నాను. మనం పిండిని ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి, 10-12 కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే చిన్న పూరీల్ని రెడీ చేసుకున్నాను. ఇలాగా చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఏ సైజులో కావాలన్నా కూడా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనం ఎక్కువ పూరీలను చేసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ని ఫాలో చేసామనుకోండి, తక్కువ టైంలోనే ఎక్కువ పూరీలను అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు పూరీలు చేయాలన్నా కూడా ఇలాగే ట్రై చేస్తానన్నమాట. పిల్లలకు స్కూల్ ఉన్నిందనుకోండి, మార్నింగ్ హడావిడిగా ఉంటామన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యామనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. చిన్న సైజులో చాలా బాగా వచ్చాయండి. నేను ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఇదే విధంగా ట్రై చేస్తాను. చూసారు కదండి, తక్కువ టైంలోని ఎక్కువ పూరీల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో
పాండ్స్ పౌడర్ కానివ్వండి, ఏదైనా మీరు ఫేస్కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని మనము స్ప్రే బాటిల్ అయినా వేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక కర్చీప్ అయితే తీసేసుకొని ఈ విధంగా వాటర్లో తడుపుకొని ఇలా అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మిర్రర్ అయితే మనకి మరకల్లాగా చాలా డస్ట్ పట్టిపోయిందనమాట. ఇక్కడైతే క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ మిర్రరు అలాగే మనకి కబోర్డ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూడండి, మనకి మిర్రర్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఆ స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చామనుకోండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇదే విధంగా మనం కబోర్డ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు, టీపా, ఫ్రిడ్జ్, టీవీ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు ఫ్రిడ్జ్ కూడా ఎంత బాగా షైనింగ్గా వచ్చిందనమాట. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం వంటింట్లో కూడా స్టవ్కి బ్యాక్ సైడ్ టైల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత జిడ్డు మరకలు ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చిప్పలతోటి అగరబత్తి స్టాండ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా 2 కొబ్బరి చిప్పలు అయితే తీసేసుకొని ఇలాంటి రఫ్గా ఉన్న పేపర్ అయితే వస్తుంది కదండి, దీన్ని అయితే తీసేసుకొని ఈ కొబ్బరి చిప్పలకి పైన పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలన్నమాట. నేనైతే చూడండి ముందే ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఒక చిప్పకు వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నానండి. ఈ పెయింట్ వచ్చేసి మనం డబల్ కోట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం ఒక్కసారి ఫుల్ వేసేసిన తర్వాత అది ఫుల్ డ్రై అయిన తర్వాత మరొకసారి ఈ విధంగా పెయింట్ వేసేసుకొని ఇది ఫుల్ డ్రై అయిన తర్వాత ఇలాంటి గమ్ అయితే మనకి బయట షాపులో దొరుకుతుందండి. ఈ గమ్ని అయితే తీసేసుకొని చిప్పకి లోపల వైపు మనము అగరబత్తీస్ పెట్టుకోవటానికి అంటించుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఈ చిప్పకి బ్యాక్ సైడ్ టేప్ ఖాళీ అయిన టేప్ రోల్ ఉంటే ఆ రోల్ని అయితే నేను స్టాండ్ కింద యూజ్ చేసుకున్నాను. మనకి ఈ విధంగా క్లే టైప్లో అయితే వస్తుందండి. దీన్ని అయితే ఈ విధంగా అంటించేసుకొని హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఫుల్ డ్రై అయ్యాక దీనికి కూడా మనము పెయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పెయింట్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఫుల్ డ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక స్టాండ్ వచ్చేసి పింక్ కలర్లో చేసుకుంటున్నాము. దీనికి కూడా అంతే అండి, సేమ్ మనము ఇందాక ఆ స్టాండ్కి ఎలా అయితే పెయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డబల్ కోట్లో పెయింట్ వేసుకోవాలన్నమాట. ఒక్కసారి పెయింట్ వేసుకున్న తర్వాత అది ఫుల్ డ్రై అయ్యాక ఇంకొక కోట్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ స్టాండ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఈ స్టాండ్కి కూడా నేను లోపల ఈ గమ్ అయితే అంటించేసుకున్నానండి. అంటించేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఫుల్ డ్రై అయిన తర్వాత ఇది మరి కొంచెం మనకి అందంగా కనపడటానికి లేస్ అయితే అంటించుకుంటున్నాను. ఇలాగ గమ్ము పెట్టేసుకొని లేస్ అంటించేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసామనుకోండి ఫుల్ డ్రై అయిపోతుంది. లేస్ అంటించుకున్న తర్వాత చూడండి మనకి స్టాండ్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ స్టాండ్కి బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉండడం కోసం నేను వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే ఈ విధంగా గమ్ము పెట్టేసుకొని అంటించి పెట్టుకున్నాను. బాటిల్స్ క్యాప్స్ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా అయితే యూజ్ చేశాను అనమాట. ఈ స్టాండ్కి మనం లేసు ఈ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల చూడడానికైతే ఇంకా చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే 2 ఫినిష్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే దేవుడి గదిలో అగరబత్తులు వెలిగించి కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి స్టాండ్స్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. పింక్ కలరు అలాగే బ్రౌన్ కలర్ అన్నమాట. చూడ్డానికైతే లుక్ చాలా బాగున్నాయండి. మనము దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి, ఆ తర్వాత కొబ్బరి చిప్పలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయట వందలు పెట్టి స్టాండ్స్ కొనేదానికంటే కూడా ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనుకోండి
మనకి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇవి లుక్ కూడా చాలా బాగున్నాయండి. అచ్చం మనము బయట నుండి షాప్లో కొనుక్కొచ్చిన స్టాండ్స్ లాగానే ఉన్నాయన్నమాట. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా అగరబత్తి స్టాండ్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలువ చేస్తుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు దాకా సోంపు అయితే తీసుకున్నానండి. ఈ సోంపుని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని సోంపు కొంచెం వేడయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇందులోని 10 నుంచి 15 వరకు బాదం పప్పులు కూడా తీసుకున్నానండి. అవి కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం వేడయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 4 నుంచి 5 యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పటిక బెల్లం తీసుకున్నాం కదండి, ఈ పటిక బెల్లం కూడా మనం పౌడర్లా దంచి తీసుకోవాలన్నమాట. మనం వేయించి పెట్టుకుని ఈ బాదం పప్పులు సోంపు వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకొని తర్వాత మనం దంచి పెట్టుకొని ఈ పటిక బెల్లం కూడా వేసేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పటిక బెల్లం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా కూడా ఏం పడవదండి, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్లో కూడా మిక్స్ చేసి చూపిస్తాను. చూడండి, 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తీసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వేడున్నా కూడా ఇట్టే తగ్గిపోతుంది అనమాట. కుండ నీళ్ళల్లో మనము చల్లగా ఉన్న నీళ్ళల్లో మిక్స్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనం ఇందులో సోంపు పటిక బెల్లం వేసుకున్నాం కదండి, జీర్ణం కూడా చక్కగా అవుతుందన్నమాట. జీర్ణము చక్కగా అవుతుంది, మనకి వేడిని కూడా ఇట్టే తగ్గించేస్తుంది. ఇప్పుడు మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి, ఈ సమ్మర్లో మనం ఏం తీసుకున్నా కూడా వేడైతే ఎక్కువగా చేసేస్తూ ఉంటుందన్నమాట. అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్నా నాన్ వెజ్లు తీసుకున్నా వేడి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలువ చేస్తుంది అన్నమాట. కొద్దిగా ఖర్జూరపు గింజలను అయితే తీసుకోవాలి. డ్రైగా ఉన్న ఖర్జూరపు కాయలు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి తినిన తర్వాత వాటిల్లో ఉన్న ఈ గింజలు అయితే పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే 1 కప్పు దాకా ఖర్జూరపు గింజలు అయితే తీసేసుకొని 1-2 సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఖర్జూరపు గింజలు వేసేసుకొని మరి బ్లాక్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనము చిన్నది మిక్సీ జార్ వస్తుంది కదండి, అందులో వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గింజల్ని మనం ఎండలో బాగా ఆరబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి పౌడర్ కూడా చక్కగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం జల్లించి యూస్ చేసుకోవాలండి, అలాగే యూస్ చేయకూడదు. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు పాలైతే వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని 1 స్పూన్ దాకా అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. మీరు ఇందులో కావాలి అంటే కొద్దిగా బెల్లమైనా వేసుకోవచ్చు. మనం నార్మల్గా మార్నింగ్ టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదండి, టీ కాఫీల కన్నా కూడా ఈ విధంగా రెడీ చేసుకుని తాగామనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది కదండి, ఖర్జూరపు గింజలో ఫైబర్ చాలా ఉంటుంది, మనకి జీర్ణశక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ చాలా వరకు క్లియర్ అవుతుందన్నమాట. మనకి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. మెయిన్గా చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తాగారనుకోండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తాగారనుకోండి తొందరగా వెయిట్ తగ్గుతారు. మీరు గ్రీన్ టీ చేస్తూ ఉంటారు కదండి, అందులో కూడా
ఈ పౌడర్ మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. మనం చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదండి, అందులో 1 స్పూన్ వేసేసుకొని కలుపుకొని కూడా చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అంటూ లేదండి, మీ ఇష్టం అన్నమాట. 1 స్పూన్ అనే కాదు, 2-3 స్పూన్లు వేసుకొని అయినా కూడా చక్కగా తీసుకోవచ్చు. మనము ఖర్జూరపు కాయలు తినిన తర్వాత ఖర్జూరపు గింజలు వేస్ట్ అనేసి మనం డస్ట్బిన్ పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి శారీలో ఇలాంటి బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి మనకి నచ్చలేదనుకోండి, అవి పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము సెంటర్కి ఒక నాట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగా మనము సెంటర్కి వేసుకోవాలండి. అటువైపు ఇటువైపు మనకి క్లాత్ అంతా ఒకే ఈక్వల్లో ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత పైన వైపు కాకుండా కింద వైపు అన్నమాట, కింద వైపుకి ఈ విధంగా మనము టర్న్ చేసేసుకొని సైడ్లు 2 అటువైపు ఇటువైపు 2 ఈ విధంగా జాయింట్ చేసేసుకొని, మనమేమి స్టిచ్ ఏం వేసుకొని అవసరం లేదండి, మనకి ఓన్లీ సూది దారం ఉంటే చాలన్నమాట, చక్కగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు కూడా నేను చక్కగా కుట్టేసుకున్నాను. మీరు మిషన్ ఉన్నిందనుకోండి, మిషన్లో అయినా కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. లేదు అంటే సూది దారంతో అయినా కూడా చక్కగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే కింద వైపు అనమాట, కింద వైపు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కింద వైపు రౌండ్ అంతా కూడా మనం చక్కగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం మనము అటు సైడు ఇటు సైడు కింద వైపు రౌండ్ మొత్తం కూడా మనం స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనము లోపల వైపు స్టిచెస్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన వైపు క్లాత్ని నీట్గా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి బ్యాగ్ మొత్తం రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి అచ్చం హ్యాండ్ బ్యాగ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈవినింగ్ టైము పార్కుకి అలా పిల్లలతో పిలుచుకొని వెళ్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఫోన్ పెట్టుకోవటానికైనా వాటర్ బాటిల్ పెట్టుకోవటానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్యాగ్కి మనము అటు సైడు ఇటు సైడు ఈ విధంగా ఏమైనా మనము ఐటమ్స్ పెట్టుకోవడానికి 2 సైడ్లు కూడా మనము ఓపెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం మిషన్లో కుట్టే పని లేకుండా కట్ చేసే పని లేకుండా ఈజీగా బ్యాగ్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు ఎక్కడైనా కరాటే క్లాసెస్ కానివ్వండి, లేదు అంటే ఏవైనా నార్మల్గా క్లాసెస్కి వెళ్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు కూడా ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగా యూస్ అవుతాయి. శారీలో బ్లౌజెస్ అయితే మనం వేస్ట్ అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఖాళీ బాటిల్ని ఒక బాటిల్ని అయితే తీసేసుకొని మనం ఈ బాటిల్కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఇనుప కడ్డీ ఉన్నింది అనుకోండి, దాన్ని వేడి చేసేసుకొని ఈ విధంగా చక్కగా హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే అగరబత్తితో హోల్స్ అయితే పెడుతున్నానండి. అగరబత్తిని వేడి చేసేసుకొని ఈ విధంగా బాటిల్ మొత్తం కూడా మనం అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా బాటిల్ మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత నైఫ్ను కూడా మనం వేడి చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్కి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. మనం ఇందులో వెల్లుల్లిపాయలు పెట్టుకోవటానికి వీలయ్యేటట్టు కొంచెం గ్యాప్ ఉంటే చాలండి. ఇంత గ్యాప్ ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ బాటిల్కి హోల్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకున్న తర్వాత గాలాడుతూ ఉన్నిందనుకోండి, అప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు ఆ స్టోర్ ఉంటాయి. అలా గాలాడుతూ ఉంటుందనేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గ్యాపుల్లో మనం వెల్లుల్లిపాయలని అయితే మొత్తం ఇందులో స్టోర్ చేసేసుకోవాలి. నేను 1/2 kg దాకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి ఈజీగా 1/2 kg స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవడానికి బుట్ట లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లోనే మనము చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బాటిల్స్ని ఒక 2-3 మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వెల్లుల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, పుదీనా కొత్తిమీర అవైనా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే 1/2 kg వెల్లుల్లిపాయలని మొత్తం కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం చక్కగా సరిపోయాయండి.
ఇలాగా ఉల్లిపాయలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, మనకి తక్కువ ప్లేస్‌లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చనమాట. పుదీనా, కొత్తిమీర లాంటివి కూడా ఇందులో మనం పెట్టుకున్నామనుకోండి, అవి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్‌గా చాలా బావుంటాయన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసి చక్కగా వాడుకోవచ్చు. మనము ఎక్కడైనా గాలి తగులుతున్న చోట పెట్టేసామనుకోండి, అస్సలు మనకి కుళ్ళిపోవడము, ఇవి పాడవ్వడము ఏమీ కాకుండా ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర బుట్ట లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలన్నమాట, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి బడ్స్ అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ గమ్ వస్తుంది కదండి, ఆ గమ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ముందే సెట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, మనకి ఇది ఫుల్ డ్రై అయిన తర్వాత ఇంకా చక్కగా వస్తుందన్నమాట. ఇలా సెట్ చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి, టీపా మీద కానివ్వండి, ఇలా వాటర్ గ్లాసెస్ పెట్టుకోవటానికైనా, కప్స్ పెట్టుకోవటానికైనా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బడ్స్ అయితే తీసేసుకొని అటువైపు ఇటువైపు కాటన్ కట్ చేసుకున్న తర్వాత సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం దేవుడు ఫొటోస్కి పువ్వులు పెట్టుకోవటానికి ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే డబల్ ప్లాస్టర్ తీసుకున్నానండి. డబుల్ ప్లాస్టర్తో ఈ విధంగా అంటించి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ వైట్ టేప్ ఉన్నా కూడా ఈ విధంగా అంటించేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫోటోకి పువ్వులు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనము ఎలాంటి ములుకులు కొట్టనవసరం లేకుండా ఎంత చక్కగా పువ్వులు అయితే పెట్టేసుకోవచ్చో, చాలా చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. పువ్వులు పెట్టుకోవటానికి ఇలా సపోర్ట్గా ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, ఏ పువ్వులైనా మనం సూది దారం లేకుండా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్ని పువ్వులు ఉన్నా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. మనం చపాతీలు ఒత్తుకుంటూ ఉంటాం కదండి, ఆ కర్రని అయితే తీసేసుకొని ఇలాంటి సన్న కంబి వస్తుంది కదండి, ఆ కంబిని అయితే ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇలా మనం తీసుకున్న కంబి అంతా కూడా చక్కగా రోల్ చేసేసుకొని తర్వాత ఒకసారి ఇలా ఫ్రెష్ చేస్తూ ఉన్నామనుకోండి, అంతా ఒకే లెవెల్లో వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇది ఒక స్ప్రింగ్ లాగా వస్తుందన్నమాట. చాలా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడైతే దీంతోటే మనం పువ్వులను అల్లుకుంటున్నామన్నమాట. ఒక్కొక్క పువ్వుని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సూదికి పువ్వులు ఎలాగైతే గుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. మనం స్ప్రింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ స్ప్రింగ్ని మనం వీలైనంత సన్నగా ఉన్న కంబి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి పువ్వులు తెగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా కొద్ది కొద్దిగా కుట్టేసుకొని సగానికి ఈ విధంగా జరుపుకుంటే మళ్ళీ ఇటువైపుకి మనము కుట్టేసుకోవచ్చు అనమాట. అటువైపు నుండి సగము, ఇటువైపు నుండి సగం కుట్టేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, కనకాంబరాలు, ఏ పువ్వులనైనా కూడా ఈ విధంగా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి జడలో పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కొంతమందికి అయితే పువ్వులు అల్లుకోవడమే రాదు కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, నేను ఒక రౌండ్ ఫుల్ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఎన్ని పువ్వులను అయితే అల్లుకోవాలి అని అనుకుంటున్నారో అన్ని పువ్వుల్ని చక్కగా అల్లేసుకోవడమే. నేనైతే ఒక 5-6 రింగులు వచ్చేటట్టు పువ్వులను అయితే అల్లుకున్నాను. చూడండి, చూడ్డానికైతే ఎంత చక్కగా వచ్చిందో అండి. మనం లాస్ట్కి కుట్టుకున్న తర్వాత కమ్మీని కొంచెం అలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పువ్వులు ఊడిపోకుండా చక్కగా ఉంటాయి. పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, మనకి రౌండ్లుగా పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చాయో, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు జడకి ఈ విధంగా రోల్గా మనము చుట్టేసుకున్నాం అనుకోండి, చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి.
అండ్ పువ్వులు కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగా మనము మల్లెపూలను కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, కనకాంబరాలు కానివ్వండి, ఏ పువ్వులనైనా కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఏమైనా పండగలకు కానివ్వండి, ఫంక్షన్లకు కానివ్వండి రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి. ఇలా రింగులుగా అల్లుకోవడం చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి కొప్పు వేసుకున్నప్పుడు మనం ఒక రౌండ్గా కుట్టుకుంటూ ఉంటాం కదండి, అలా కూడా కుట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను కుట్టుకొని కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టి పెట్టుకున్నామనుకోండి కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవటానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా కూడా కుట్టానండి. చూడండి, మనం జడ ఫుల్లు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోవటానికి ఇలా కూడా కుట్టి పెట్టానన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా రింగులుగా అయినా కుట్టుకోవచ్చు, ఈ విధంగా స్ట్రైట్గా అయినా కుట్టుకోవచ్చు, రౌండ్ షేప్లో కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి అలా అయినా కూడా కుట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.